దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పాలకుల చేతకానితనం వల్ల మన రవి నది జలాలు శత్రు దేశం పాకిస్తాన్కు దారాదత్తం కావడం చూసాం. కానీ ఇకపై ఆ ఆటలు సాగవు. 1960 ఒప్పందం ప్రకారం రవి నదిపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఉదాసీనత వల్ల మన నీరు వృధాగా సరిహద్దులు దాటి పాకిస్తాన్ దాహాన్ని తీర్చింది. మనపైనే ఉగ్రవాదాన్ని ఉసుగొల్పే శత్రువులకు మన నీటిని అందించడం ఎంతటి చారిత్రక తప్పిదమో ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నవభారత్ తన సత్తా చాటుతూ షాపూర్ కండి బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఏప్రిల్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. శత్రువులకు చుక్క నీరు కూడా దక్కనివ్వకుండా ఆ జలాలతో మన జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ రైతులకు సాగునీరు అందించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ అడుగు పాకిస్తాన్కు పట్టిన గతిని మార్చడమే కాకుండా భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనం. దేశ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ఈ ప్రస్థానంలో ఇది కేవలం ఆరంభం మాత్రమే.